శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. కథా ప్రయాణంలో భాగంగా మనం మంచి మంచి కథల గురించి పరిచయం చేసుకుంటూ వస్తున్నాము. ఆ క్రమంలో భాగంగా ఈ వారం శ్రీమతి సింగరాజు రమాదేవి గారు రచించిన లింక్ పైన నొక్కకు అనే కథను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ఏప్రిల్ 28వ తేదీన ప్రచురితమైంది. కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం. కథ పేరు చాలా తమాషాగా ఉంది కదా, లింక్ పైన నొక్కకు అని. మరి కథ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అబ్బా, మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ. వస్తూనే దీవాన్ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏంటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అడిగారు. కాఫీ అన్నాడు వెంకట్. నాకు టీ టక్కునంది మోహన. మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా, నేను కలుపుదా అంది. ఏం పర్లేదు, కాఫీ కలపడం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను. నా వెనకే వచ్చిన మోహన, అబ్బా నీ వట్టింటి కట్టు ఎప్పుడూ ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది. ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దానిమీద చిన్న గిన్నెలో వేడి పాలల్లో డికాక్షను పంచదార వేసి వేడి కావటానికి పెట్టారు. ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోన. అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తీయమ్మా చెప్పాను. అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా సర్దావు అంది. ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎప్పట్లాగే ఉందిగా అన్నాను. ఏమో పెద్దమ్మా, ఇదివరకు అంత పట్టించుకోలేదనుకుంటా అంది. సర్లే 2 చిన్న ప్లేట్స్ అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు, నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను. నాకు మోహన్కి టీ, వెంకటికి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను రండి అని పిలిచాను. వెంకటి వచ్చి డైనింగ్ చైర్ లాక్కుని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు. మోహన్ అతని మొక్క ఒక్క చూపు చూసింది. అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది. అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవడమే మానేశాం అన్నాడు. కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు. మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ. అదా ఓ 30 ఏళ్ళు అయి ఉంటుంది కొని, బానే ఉంది కదా అని మార్చలేదు, మధ్య మధ్యలో పాలిష్ చేయిస్తూ ఉంటామంతే అంటూ మా ఇంట్లో అన్ని పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను. బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా. కారపూస బాగుంది పెద్దమ్మా అంది మోహన. కాఫీ కూడా బాగుందత్తయ్య, ఫిల్టర్ కాఫీ కదా, మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్. మళ్ళీ వెంకట్ వాళ్ళకి ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ వేయడానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మా, అది ఆయన గారి కంప్లైంట్ బొంగమూతి పెట్టి అంది మోహన. నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం. మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు. ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు. పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు. వాటి వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు. రాత్రి చెల్లెలు సుధ ఫోన్ చేసి మోహనావాడు వచ్చారట కదా అంది. అవును, ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాడు. అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అన్నా. అవునా, మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను. 2 ఏళ్ళయిందిలే, ఏమిటో వాళ్ళ ప్లాన్, ట్యాక్స్ ఎక్కువ పడుతోంది అని ఏదో అంటున్నారు. ఉన్న ఇల్లు సరిపోవట్లేదట. సరిపోవట్లేదా, 2 బెడ్రూమే కదా, పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను. నేను అదే అన్నాను. ఊరికినే చూస్తున్నాం అంటారు, ఏమిటో వాళ్ళ గోల. పోన్లే అని ఇంకా ఏదో వేరే విషయాలు మాట్లాడి పెట్టేసింది సుధ. రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను. ఏమిటి మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టుంది అంటూ హాస్యమాడారు ఆయన. ఆ తర్వాత 4 రోజులకు అనుకుంటా చిన్నదానికి జ్వరం అట అని సుధ మనవరాలు చూడటానికి వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను. మేము వచ్చి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన. వెనక్కి చిక్కిపోయిన ముఖంతో చిన్నది సుహాన. అమ్మమ్మ సుధని చూడగానే తన దగ్గరికి దూకింది సుహ. రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకెళ్ళింది మోహన. హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు, సోఫా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండమ్మ వస్తున్నా అని లోపలికి వెళ్ళింది. హాలంతా ఒకసారి కలిగి చూశాను. గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తోంది. సుధ పాపాయి చూస్తూ 2 రోజుల జ్వరానికి ముఖమంతా పీకిపోయింది అంటూ బాధపడింది. మోహన లోపలించి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది. ఏమీ తినట్లేదు, కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ. దాని ఫీడింగ్ చేరి తెస్తా ఆవు అని వెళ్ళబోతుంటే ఏం అక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధా సుహాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తినిపించసాగింది. పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది.
దానికి నేను చేసి పంపించే పల్లీపాకం, సున్నుండలు లాంటివి బాగా ఇష్టం. సారీరా తల్లి, ఈసారి చెయ్యలేదు, మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను. మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మ అడిగింది మోహన. అంబే, చిన్నపిల్లతో ఎంతకని సర్దుకుంటావు, అలాగే ఉంటుందిలే అన్నాను. మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు. మన ఇల్లు కూడా అలా పెట్టొచ్చు కదా అన్నాడు. చెప్పింది. నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులేదో కనిపించింది. సుధా అందుకుని, ఆ అబ్బాయి కాస్త శుభ్రత ఎక్కువ, అన్నీ ఎక్కడో అక్కడ ఉండాలి అంటాడు. హోటల్ రూమ్ లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది, చిన్నపిల్ల ఉన్న ఇల్లు, పైగా దానికి ఉద్యోగము, తీరుబడి ఎక్కడా, ఏదో సర్దుకుపోవాలి కానీ అంది. మోనా వాళ్ళు ఆ ఫ్లాట్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు అద్దెంట్లో ఉండేవాళ్ళు, నాకు బాగా గుర్తు. పాప మొదటి పుట్టినరోజు, గృహప్రవేశము 2 ఫంక్షన్లు కలిపి చేశాడు. చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళని మేమంతా అభినందించాం. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది, మొన్న మీ ఇంటి వైపు వచ్చాం కదా, అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారు అంటే చూడడానికి వచ్చామని. ఆ విషయం సుధ ముందే చెప్పింది కనుక ఊహు అని ఊరుకున్నాను. 250 గజాల్లో డూప్లెక్స్ ఇల్లట. ముందు నాను సిట్అవుట్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ. లోపలే ఒక సూపర్ బజారు, చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాలు, జిమ్ము, స్విమ్మింగ్ పూలు, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట. అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవడం గమనించాను. ఈ ఇల్లు కొత్తదే కదా, మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం అని అర్ధోక్తిగా ఆపేశాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మా, తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని, ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు. ఆ కొత్త విల్లా పెద్దదైనా చాలా దూరం, పాప స్కూలుకి దూరం. ముఖ్యంగా అమ్మ, అత్తయ్య అందరి ఇళ్ళు దూరమే అవుతాయి అక్కడ నుండి. తనకి చెప్తే కొట్టి పడేస్తున్నాడు, అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు. మోనా చెప్పింది విని కాసేపు ఆగి, ఇల్లు నీట్గా లేదా, సరిపోవట్లేదా అని అడిగాను. మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది. ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు, నీట్గా లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ, పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను. పాపాయిని బెడ్రూంలో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధ. నేను మోనా ఇల్లంతా కలితిరిగి చూశాం. పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్, ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి. 2 పెద్ద బెడ్రూములు, ఒకదానికి అటాచ్డ్ బాత్రూము, ఒకటి కామన్ బాత్రూము. వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు. విడిగా గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకటానికి యూటిలిటీ. అన్ని రూముల్లో వార్డ్రోబులు, షెల్ఫులు, అంతా సౌకర్యంగానే ఉంది. ఒక బెడ్రూంలో చాలా అట్టపెట్టెలు, సామాన్లు కనిపించాయి. ఏమిటి అవన్నీ అడిగాను. అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు. చెప్పానుగా ఈయన కంప్లైంట్. ఇల్లు నీట్గా లేదని ఎప్పుడూ ఒకటే గోలా. అందుకే ఒక వీకెండ్ గాని, అసలు ఒక 2 రోజులు సెలవు పెట్టైనా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది. ప్లాస్టిక్ టబ్బులు, బుట్టలు, చిన్న షెల్ఫులు, హ్యాంగర్లు, గోడకి అతికించే హుక్స్, ఇలా రకరకాల వస్తువులు అవన్నీ. రూమ్ సగం వాటితోనే నిండిపోయింది. నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. 2 రోజులు ఉండడు. పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా అంది. మంచి ఐడియా, నన్ను కూడా అప్పుడు పిలువు, నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను. అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, నీకే ప్రాబ్లం లేదుగా అంది. నో ప్రాబ్లం అన్నాను. ఇంకో గంటకు బయలుదేరి ఇంటికి వచ్చేసా. సుధ వాళ్ళింటికి వెళ్ళిపోయింది. వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో, పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం, ఆ తర్వాత సర్దడం మొదలెడదాం అంది. ఏమో సమస్య సర్దడం ఒకటే కాదు, ఏవి సర్దాలి అన్నది అన్నాను. అంటే అంది. ముందు మీ వస్తువులు, బట్టలు అన్నీ తీసి బయటపడదాం. వాటిలో పాతగా అయిపోయినవి, వాడనివి, పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి, మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాము. తర్వాత మిగిలినవి ఏం చెయ్యాలనేది చూద్దాం అన్నాను. వంటింటి అరలో ఉన్నవి ముందు తీసాం. హాట్ ప్యాకులు 5-6, పెనాలు 4-5, ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి, స్టీల్వి, నాన్ స్టిక్వి, ఇలా నానా రకాలు. చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్టు పెద్దది, చెక్కు తీసే పీలలు 3, అట్లకాడల్లో స్టీల్ది 1, చెక్కది 1, సిలికా అన్నట అదొకటి. ఇలా ఏ వస్తువు చూసినా 5-6 రకాలకి తక్కువ లేవు. కప్పులు, గాజు గ్లాసులు, డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి. కొన్ని ఫంక్షన్లకు బహుమతిగా వచ్చినవి, కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి. అవన్నీ బయటకు తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది. మోనా అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది. సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్టున్నారు. అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది. అలాగే బెడ్రూమ్లో బట్టల అలమార్లో కుక్కి కుక్కి పెట్టి ఉన్న 100 కొద్ది బట్టల జతలు, పార్టీ వేర్ అని, క్యాజువల్ వేర్ అని, ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు. ఇక దుప్పట్లు, రగ్గులు, దిండు గలీపులు, కుషన్ కవర్లు, ఎక్స్ట్రా సెట్లు, కుప్పలు కుప్పలు. కొన్ని అసలు కొన్న కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి. డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు.
సుహాన డ్రెస్సులు, బొమ్మలు కూడా అంతే. ఎక్కడ చూసినా అవే. పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో, బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది. వెంకట్ కూడా తక్కువేమీ తినలేదు. 6 నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు లాంటివి మార్చడంతో పాత ఛార్జర్లు, వైర్లు, ఇయర్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది. హాల్లోని షూ ర్యాక్లు ఒక్కొక్కరికి 15 జతల చొప్పున బూట్లు, చెప్పులు. అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా మొహం కాస్త కళతప్పింది. ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది. మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు. ఇది క్యూట్గా ఉంది కదా, ఇది చాలా యూస్ఫుల్ కదా అంటూ అనుకున్నవి, కనపడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఏ ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది. ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించడం, ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు, సామాన్లు కొంటూ ఉండడం. బ్యాంకులో డబ్బులు, చేతిలో సెల్ ఫోను ఉన్నాయి. ఉన్న వస్తువులు వెతికితీసి ఆర్డర్లు పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది. కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు. అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది. అవన్నీ తీసేసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది. పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడతా ఉన్నాను. పెద్దమ్మ గ్రీన్ టీనా, మసాలా టీనా, ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్స్ తీస్తూ అడిగింది. నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది. అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నాకు కంటపడింది. హోమ్ డెకరేషన్ వీడియో అది. అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు. రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుంది అన్న భ్రమ కలిగిస్తారు. అవి కొనడానికి వీడియో కింద లింకులు ఇచ్చి కొనమంటారు. మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకు ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడౌన్లో మారిపోతుంది. మోనా ఇంట్లో జరిగిందది. ఆ విషయం మోనాకి సమయము, సందర్భము చూసుకుని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను. ఆ సందర్భం ఇప్పుడు కలిసొచ్చింది. ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చుని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను. అప్పటికే మోనాకు కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది. కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది. గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్తైనా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది. టీ తాగి ఉన్న వస్తువులన్నీ 3 కుప్పలుగా విభజించాం. రోజూ వాడుకునేవి ఒకటి, అప్పుడప్పుడు వాడేవి రెండోది, అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి 3వ కుప్ప. 3వ కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి. అవన్నీ అవసరమైన వాళ్ళకి ఇచ్చేద్దామంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదనుకుని పక్కన పెట్టేసింది. మొదటి 2 కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాము. సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి. మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్ల అవసరం పెద్దగా పడలేదు. కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశా. తిన్నాక హాలు వక్క చూశాను. హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్, ఇంకా పెద్ద టీపాయి కొనేసి వేశారు. పైగా అది షోరూంలో లాగా హాల్ మధ్యలో వేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోనా సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్, దానిపైన సగం మంచమంత సైజులో ఉన్న టీపాయిని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాం. దానితో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది. టీపాయి చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను. ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్నదాన్ని గోడకు జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపవచ్చులే అని చెప్పాను. సోఫా, డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయడంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనపడింది. మా హాల్ ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోనా. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కేబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు, హాట్ ప్యాకులు అన్నీ ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు, సాస్ బాటిల్స్, స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ కేబినెట్లో సరిగ్గా సరిపోయాయి. ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వేస్ పెట్టేసరికి ముచ్చటగా తయారై. ఆ మన్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశా. పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను. ఇల్లు నీట్గా ఉండాలి అంటే తక్కువ వస్తువులు ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే సామెత తెలుసుగా. పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు. ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడవక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం. లేకపోతే నువ్వు చూసే వీడియోలో ఆడవాళ్ళలాగా నువ్వు 24 గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నా. నిజమే పెద్దమ్మ, మీ ఇంట్లో పెదనాన్న, అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా. ముందు వెంకటికి, పాపకి ఆ విషయం చెప్తాను అంది. ఆ సాయంత్రం మోనా 3వ కుప్పలోని వస్తువులలో కొన్ని తమ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చేసింది. మిగిలినవి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంలో పంచడానికి మోనా, సుహా, సుధా, నేను అందరం వెళ్ళాం. అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనా కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది. శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా.
సుహ ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం. తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా. ఇల్లంతా విశాలంగా, పొందికగా, ఆహ్లాదంగా ఉంది. అబ్బా! హాయిగా ఉంది ఇంట్లోకి రాగానే అంది సుధ. విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూ ర్యాక్‌లో పెట్టి చేతులు, కాళ్ళు కడుక్కుని వచ్చిన మోన, "పెద్దమ్మ టీ పెట్టనా ఏంటి?" అని అడగందే. ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ. నేను కూడా నవ్వేశాను. 2 రోజుల తర్వాత సుధ ఫోన్ చేసింది. "ఏం మంత్రం వేశావు అక్కయ్య? అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు. ఈ ఇల్లు బానే ఉంది అంటున్నాడట" చెప్తోంది సుధ నవ్వుతూ. "అవును మంత్రమే. అందరం అనునిత్యం పాటించాల్సిన మంత్రం" అన్నాను సుధ నవ్వుడు శృతి కలుపుతూ. విన్నారుగా ఈ లింక్ పైన నొక్కకు అనే ప్రాక్టికల్‌గా ఉండే ఈ ముచ్చటైన కథను. వచ్చే వారం ఇటువంటిదే మరో కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.